నిన్ననే రాసింది నువ్వు చూసా. బాగా పెట్టుకున్నారు నాకు వాళ్ళు ఉన్నాయని. నంద్యాల పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛ నమస్కారాలు. స్వచ్ఛ సర్వేక్షణ 25-26 అనేటువంటి కాంపిటీషన్ ఆల్ ఓవర్ ఇండియాలో జరగబోతుంది. దాని యొక్క ప్రధాన ఉద్దేశం అంటే పట్టణాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఎంక్రోచ్మెంట్ ఫ్రీగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో పట్టణం అంతా పరిశుభ్రంగా ఉండి వీధులన్నీ కూడా చక్కగా ఉండి ప్రజలకు సౌకర్యంగా ఉంచవలసినటువంటి ఆవశ్యకత ఉంది. స్వచ్ఛ సర్వేక్షణలో ఇది ప్రధాన భాగం. అందులో భాగంగా పట్టణ ప్రజలందరికీ మేము ఒక గమనిక రిక్వెస్ట్, ముఖ్యంగా దుకాణదారులు, కమర్షియల్ ఏరియాస్లో ఉన్నటువంటి దుకాణదారులందరికీ కూడా మా యొక్క రిక్వెస్ట్, గమనిక, హెచ్చరిక గమనించుకోవాలి. వాళ్ళు మేము పట్టణంలో ఫుట్పాత్లు కన్స్ట్రక్షన్ చేసాము. ఫుట్పాత్లు ఎవరి కోసం చేసేటాము? ప్రజానీకము వచ్చిపోయే వాళ్ళకు ట్రాఫిక్లో ఇబ్బందులు ఏమి రాకుండా ఫుట్పాత్ ఏదో ఉంటుందో దాని మీద వాక్ చేసి చక్కగా వాళ్ళు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోవడానికి సౌకర్యవంతంగా ప్రభుత్వం ఫుట్పాత్ యొక్క ఏర్పాటు అది. అయితే ఇక్కడ గమనిస్తే దుకాణం ఉంటుంది, దుకాణం ఆయన ప్లేస్ వరకు దుకాణం పెట్టుకుంటాడు, దుకాణం ఖాళీగా ఉంటుంది. ఫుట్పాత్ ఏదైతే ఉంటుందో ఫుట్పాత్ చుట్టూ ఆక్యుపై చేసి ఆ ఫుట్పాత్ కారించి వేసి మళ్ళీ రోడ్లోకి వచ్చి దుకాణం పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఒకసారి గమనించండి,
కంప్లీట్గా దుకాణం ఉన్నటువంటి వాళ్ళు దుకాణం వదిలేసి ఫుట్పాత్ ఆక్యుపై చేసి మళ్ళీ రోడ్లోకి వచ్చి వ్యాపారాలు చేస్తూ ఉంటే కొనుక్కోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ బైకులు పెడతారు, ఎక్కడ కొంటారు, ట్రాఫిక్ అనేది ఎట్లా రెగ్యులేట్ అవుతుంది. దీనివల్ల ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉంటుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. దానివల్ల మనం వేరే వాళ్ళకి ఎలాంటి సందేశం ఇస్తాం. దీనివల్ల ఎంత డిస్టర్బెన్స్ అంటే రాకపోకలు సాగించేటట్టు వాళ్ళకి కానీ ఏదైనా యాక్సిడెంట్లు అయ్యేటట్టు అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏదైనా ఉంటుంది. అయితే దుకాణదారుడేమో నేను బాగుంటే చాలు, మిగతా వాళ్ళు ఎట్లయినా పర్వాలేదు, నాకు సేల్స్ అయితే చాలనుకుంటుంటాడు. అది గౌరవంగా లేదు. మనం స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం ఉన్నాం కాబట్టి ఈ యొక్క దుకాణదారులందరికీ ఎవరైతే దుకాణం ఉండి వాళ్ళు ఫుట్పాత్ ఆక్యుపై చేసి ఇంకా రోడ్లోకి వచ్చి ఇదిగా ఉంటారో వాళ్ళందరికీ మేము ట్రాఫిక్ సిఐ గారు అందరం కలిసి చెప్పేటువంటి విషయం ఒకటేనండి. మీ దుకాణం ఎక్కడ ఉందో మీ దుకాణంలో ఉండి వ్యాపారం చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అలా ఉన్నటువంటి వాళ్ళు అలాగైనా ఉంటే ఇంకా మా మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ మిమ్మల్ని ఎక్కడన్నా డిస్టర్బెన్స్ చిన్న డిస్టర్బెన్స్ ఉంటే కూడా 100% బాధ్యత మాది. అలా కాకుండా మీరు దుకాణం వదిలేసి ఫుట్పాత్ ఆక్యుపై చేసి రోడ్లు పెట్టేసి వ్యాపారం చేస్తూ ఉంటే ఇంకా అది ఇంకా వీలు పడదు, సాధ్యం కాదు. అలాంటివన్నీ కూడా గౌరవంగా చెప్తున్నాం అందరికీ. లోపలికి వెళ్ళిపోండి, మీ దుకాణంలో పెట్టుకొని వ్యాపారాలు చేసుకోండి. అలా కాకుండా బయటకు వస్తే కనుక 1-2 సార్లు చెప్తున్నాము. మేము మళ్ళీ అవన్నీ కూడా రిమూవల్ అనేది మాకు ఎక్కువ సమయం పట్టదు, సమయం అవసరం లేదు. దీన్ని గమనించుకొని మీ యొక్క ప్లేస్ ఎక్కడుందో లోపల పెట్టుకొని వ్యాపారాలు చేయండి. మేము 100% మీకు సపోర్టివ్గా ఉంటాం, 100% శానిటైజ్ ఇస్తాం, 100% ఇస్తాం. కాలువలు తీస్తాం. ఇలా రావడం వల్ల కాలువలు తీయడానికి స్కోపే లేదు. మరి కాలువలన్నీ ఎలా శుభ్రమవుతాయి? ఆ యొక్క ఫ్రీ ఫ్లో ఎక్కడ ఎలా వస్తుంది? రాదు కదా. విషయాలు గమనించుకొని సహకరించండి. మన ఊరిని శుభ్రంగా పెట్టుకుందాం. పరిశుభ్రమైన ఊరు అని చెప్పేసి అందరికి చెప్పాలండి ఆవశ్యకత అయ్యింది. సమయం ఆసనమైంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని గమనించుకొని వాలంటరీగా ఫుట్పాత్ నుంచి మీ యొక్క షాప్లోనే గెలుపుకోండి. అప్పుడు మేము డ్రైన్స్ అన్ని క్లీన్ చేయిస్తాము, ఫ్రీ ఫ్లో ఉంటుంది. అలాగే లిటరింగ్ కూడా ఎక్కడ కూడా డ్రైవ్ పట్టణం కోసం కృషి చేయండి. మేము కానీ మా కమిషనర్ సార్ సిబ్బంది కానీ మీ షాప్ వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని చెప్పడం లేదు. మీరు గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించుకొని మీరు ఫుట్పాత్లు కూడా ఆక్రమించుకొని తర్వాత ఏ విధంగా వినియోగదారులు వచ్చిన తర్వాత వాళ్ళు పార్కింగ్ పెట్టుకునే చోట నో పార్కింగ్ ఏరియాలో పెడితే మేము ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నాము. వాళ్ళు మీ దగ్గర తీసుకునే వస్తువు 500 రూపాయలు వస్తువు తీసుకుంటే మేము చలాన్ వేసి 630 రూపాయలు వేస్తున్నాం, 510 రూపాయలు వేస్తున్నాం. మీరు ఆలోచించండి షాప్ యజమానులు. దయచేసి ఫుట్పాత్లు కమిషనర్ సార్ గారు చెప్పినట్టు కాబట్టి ఖచ్చితంగా మీరు స్వచ్ఛందంగా తీసేస్తే మీరు కూడా మానవత్వం ఉన్న వ్యక్తులుగా మీరు మిగులుతారు. లేదనుకోండి శిక్షకు గురి అవుతారు. మేమైతే నో కాంప్రమైజ్. ఎందుకంటే కమిషనర్ సార్ గారు మా ఎస్పీ సార్ గారు రోడ్లన్నీ ఫ్రీగా ఉండాలా అని చెప్పి మొన్న కలెక్టర్ గారి మీటింగ్లో చెప్పారు. కాబట్టి ఈరోజు కమిషనర్ సార్ గారు మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మేము కూడా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇండియన్ పోలీస్ కిందనే చేస్తున్నాము. మేము చలాన్ వేయాలని మా ఉద్దేశం కాదు. మీలో మార్పు రావాలి. పార్కింగ్ చేసే చోటు కూడా మీరు చూసి పార్కింగ్ ఏరియాలో పెట్టుకోండి. కార్లు వస్తారు, కార్లు వచ్చినప్పుడు కొద్దిగా ఒక కారు పెడితే ఒక రోడ్ అంతా జామ్ అయిపోతుందండి. దయచేసి కారు నడిపే వ్యక్తులు కారు డ్రైవర్కి చెప్పి కొద్దిగా ఎక్కడైనా కొద్దిగా పార్కింగ్ ఉండే ఏరియాలో పెట్టుకొని తర్వాత మీరు షాపింగ్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మీ డ్రైవర్ కానీ మీ పర్సనల్ వ్యక్తి ఎవరైనా వచ్చింటే కూడా కాల్ చేయించి అప్పుడు మీ షాప్ కాడికి కార్ తెప్పించండి. వితిన్ 1 minute లోపల మీరు వెకెట్ చేసి రోడ్డు వెళ్ళిపోతే ట్రాఫిక్ జామ్ కాదు. మీరంతా ఎడ్యుకేటెడ్సే. ఈరోజు ఒక గొర్రెలు కానీ ఏదైనా ఒక లైన్లో గొర్రెలు కాపరి తరిపితే అవి ఒకటే సైమల్టేనియస్లీ కంటిన్యూగా పోతాయి.
కానీ మనకు బ్రెయిన్ ఉండి కూడా చాలా మటుకు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాం. దయచేసి ఈ మాట నేను ఫీల్ కావద్దండి. ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీగా అంబులెన్స్ కానీ ఏదైనా మూవ్ అయినప్పుడు ఈ విధంగా జామ్ అయితే మన వ్యక్తులే ట్రాఫిక్లో జామ్ అయితే ఎంత బాధపడతాం. అదే అంబులెన్స్లో కూర్చొని ఉంటే ఎంత మనము అందరూ మమ్మల్ని ఫీల్ అవుతారు. ఎవరి మీద ట్రాఫిక్ పోలీసుల మీద ఫీల్ అవుతారు. కాబట్టి అందుకు మేము చలాన్ వేస్తున్నాం. అంతేగాని మీరు అన్యదా ఏమనుకోవద్దండి. దయచేసి అందరూ సహకరించండి. కమిషనర్ సార్ గారు చెప్పినట్టు సార్ గారికి నమస్కారం సార్. తమరు మాకు చాలా పబ్లిక్ చెప్పారు, షాపులు కూడా చెప్పారు. వాళ్ళు కూడా మార్పులు తెచ్చుకుంటారు సార్. మేము కూడా తమను కృషి చేస్తాం సార్, సపోర్ట్ చేసుకుంటూ పోతాం సార్.